హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన వ్లాగ్స్. సో టుడే వ్లాగ్లో చేపల పులుసు అనేది చేశాను. యమ్మీ చేపల పులుసు అండి, థిక్ గ్రేవీతో. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నేను మా ఇంట్లో ట్రై చేశాక ఇదిగో వేడి అన్నంలోకి చేపల పులుసు వేసుకొని తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నేను తింటున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీ ఇంట్లో కూడా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి. నచ్చకపోతే నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అంటే చిక్కటి గ్రేవీతో చేపల పులుసు చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి చక్కనైన వంటలు మీకు ఎన్నెన్నో చూపిస్తానండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. చూసారా ఎంత గుమగుమలాడుతున్న చేపల పులుసు? మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. శుభ్రంగా చేప ముక్కల్ని అనేది నేను 4-5 సార్లు అయితే వాష్ చేసుకున్నాను. గడ్డుప్పు వేసుకొని క్లీన్ చేసుకోండి. ఇలా ముక్కలు తెల్లగా వస్తాయి. అలాగే మరీ సన్నంగా కాకుండా కట్ చేసేటప్పుడే చూసుకోండి. మంచి మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ప్రతి ముక్కకి ఉప్పు కారం పట్టేలా చూసుకోండి. బాగా మ్యారినేట్ చేసుకోండి, మర్దన చేసుకోండి. ఇదిగో నెమ్మదిగా చూసుకుంటూ మొత్తం కలిపేయండి. సైడ్కి ఒక 15 నిమిషాలు ఉంచండి. ఆనియన్స్ అలానే గార్లిక్ అదేనండి, వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ ఇలాగ కట్ చేసుకొని ఇప్పుడు పేస్ట్ అనేది మనం పట్టేసుకుందాం. మెంతులు కొంచెంగా వేసుకుందాం. అలాగే ధనియాలు కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అనేది వేసుకోవాలి. కొంచెంగా 1/2 టీ స్పూన్ సోంపు అండి ఇది. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా, ఇవన్నీ. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుందాం. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా కొంచెం ఫ్రై చేసుకొని మనం పౌడర్ అనేది పట్టేసుకుందాం. ఫ్రెష్గా ఉన్న మసాలా అండి ఇది. ఈ లైట్గా ఫ్రై చేసుకునేవి సిమ్లో అయితే పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. సో లైట్గా చిటపట్లాడే అనేటప్పటికి మనం గ్యాస్ ఆఫ్ చేసేయాలి. వేయించుకున్న దినుసుల్ని ఇలా పౌడర్ అయితే చేసుకోవాలి. ఇందాక అల్లం, వెల్లుల్లి, ఆనియన్ అన్ని అవి పేస్ట్ చేసుకున్నాను. ఇది టమాటోస్ అండి. ఒక 5 టమాటాలు పేస్ట్ చేసుకున్నాక చిన్నగా ఒక నిమ్మపండు సైజ్ అంత చింతపండు అనేది నానపెట్టేసుకోవాలి. మీ పులుపుకు తగ్గేటట్టు నానపెట్టుకోండి. ప్యాన్ వేట్ చేసుకొని మనం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని మనం డీప్ ఫ్రై చేయాలి. ఇలా ఉప్పు, కారం, పసుపు మనం మ్యారినేట్ చేసుకున్న చేపల ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుందాం. ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే నేను ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే పులుసు పెట్టేటప్పుడు కానీ గ్రేవీ పెట్టేటప్పుడు కానీ మనం ముక్కలు ఇలా వేయించుకుంటే ఏంటంటే ముక్కలు వేగంగా ఈడవండి. మనం నార్మల్గా వేస్తే ముక్కలు అనేవి వేగంగా ఈడిపోతాయి. సో ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే నీసు వాసన పోతుంది. అలాగే ముక్కలు అనేవి ఈడవు. అలాగని ఎక్కువగా ఫ్రై చేసుకోకండి, గట్టి పడిపోతాయి. చూసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తీసేయండి. చూడండి, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చూసి ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా తీసేయండి. నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ముక్కలన్నీ లైట్గా ఫ్రై చేసుకున్నాను. చూడండి, 20% ఆర్ 30% ఉడకాలి. ఇలాగా ఫ్రై అయ్యాక ముక్కలన్నీ తీసేయాలండి. సో అదే ఆయిల్లో ఎక్స్ట్రా ఆయిలే మేకండి. సో ఈ ఆయిల్ అయితే ఉంది కదా, ఫ్రై చేసే ఆయిల్. సో అందులో మనం పేస్ట్ పట్టేసుకున్న అల్లం, వెల్లుల్లి, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది. ఒకదాని తర్వాత మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు మనం ఇలా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. ఇందులో 1/2 టీ స్పూన్ అండి. ఆల్రెడీ ముక్కలకు మనం పసుపు అనేది వేసాం కాబట్టి కొంచెంగానే వేసుకోవాలి పసుపు.
అలాగే చూసుకొని కారం కూడా వేసుకోండి. ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాము. అలాగే మనం చిల్లీ కూడా పేస్ట్ పెట్టాం కాబట్టి ఇలా చూసుకుంటూ వేయించుకోవాలి. ఎక్కువగా వేసుకోకండి. టమాటో పేస్ట్ వేస్తాం కదా, అప్పుడు టేస్ట్ చూడండి, సరిపోతే ఎక్స్ట్రా వేసుకోండి. చూసారా, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది, మసాలా అనేది బాగా వేగిపోయిందండి. సో మనం ఇప్పుడైతే టమాటో పేస్ట్ అనేది వేసుకోవాలి. టమాటా పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ కూడా మనం పచ్చివాసన పోయే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చే వరకు మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ వేసాక ఇలాగా లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఆయిల్ పైకి వచ్చే వరకు. అలాగే మనం పౌడర్ చేసుకున్నాం కదా ఈ మసాలా, ఇదే వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా మసాలా ఏం వేయొద్దండి. మనం పౌడర్ చేసుకున్న మసాలా వేసుకుంటే, ఫ్రెష్ మసాలా వేసుకుంటేనే ఆ టేస్టే వేరు, ఆ స్మెల్లే వేరండి. నిజంగా చెప్తున్నాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి అండి. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా మీరు వాచ్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు నేను చెప్తున్నాను కదా, సో నా కోసం ఒక లైక్ చేయరా మీరు? సో ఈ టమాటా పేస్ట్ కూడా అయిపోయింది చూడండి, బాగా ఉడికిపోయింది కదా. సో ఇందులో మనం ఇలా నానపెట్టేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి చింతపండుని. నేను చేసుకున్నాను. ఈ గ్రేవీని ఇందులో వేసుకోవాలి. సో ఇందులో వేసుకున్న ఈ గ్రేవీని ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. చింతపండు రసం వేసుకున్నాక ఇలాగా బాయిల్ అయ్యాక నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇలా వాటర్ వేసాక మసాలా అంతా ఇలాగా మెల్ట్ చేసుకోవాలి. మనం ఇప్పుడే ఉప్పు అనేది చూసుకోవాలి. నేను కల్లుప్పు అనేది వేస్తాను. ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి నేనైతే కల్లుప్పు వేస్తున్నాను. సో చూసారా, వాటర్ అనేది ఇప్పుడు పులుసు అనేది మన బాయిల్ అవుతుంది కదా, ఈ బాయిల్ అయ్యేటప్పుడే మనం ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకున్న ముక్కలన్నిటిని వేసేసుకుందాం. చూడండి, ఒక ప్లేట్లో వచ్చినంత ఆయిల్ ఈ మసాలా అంతా దీంట్లోనే వేసేసుకోవాలి. అయిపోయిందండి, ఇంకేం ప్రాసెస్ అనేది లేదు. మీ ఇంట్లో కొత్తిమీర కట్ట, పుదీనా కాదు, కొత్తిమీర ఉంటే వేసుకోండి. మా ఇంట్లో లేదు కాబట్టి నేను ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటున్నానండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్లేవరు. ఆ కరివేపాకు ఫ్రెష్గా ఉండాలి కానీ సూపర్ ఉంటుంది. ఒక 15 మినిట్స్ ఇలా కుక్ అయితే అయిపోయిందండి. సూపర్ థిక్ గ్రేవీతో చేపల పులుసు మీ కల్పన వ్లాగ్స్లోనే దొరుకుతుంది. సో మీరు తప్పకుండా ఇంట్లో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి. అలాగే మీకు తప్పకుండా ఇంట్లో ప్రయత్నించండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ రాకపోతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చెప్తున్నాను కదా, ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఓకే.